నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు మనము సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవుతున్నాం, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళు సోషల్ మీడియా మీద వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా లేదా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారా అనే ఒక డౌట్ వస్తుంది. అసలు ఏ ఇష్యూ టేకప్ చేయాలి, అసలు ఈ ఇష్యూ టేకప్ చేయడానికి మనకు క్వాలిఫికేషన్ ఉందా లేదా, లేదా ఈ విషయం గురించి మనకు ఎంత అవగాహన ఉంది, అవగాహన కల్పించే అర్హత ఉందా అని కూడా ఆలోచించకుండా సోషల్ మీడియా ఉంది కదా అని ఒక ఇష్యూని పట్టుకొని, అంటే జనరలీ సోషల్ లైఫ్లో కానివ్వండి, సొసైటీలో ఏ ఇష్యూ చాలా డిఫికల్ట్ టు సక్సీడ్ ఉంటుందో అది చాలామంది టేకప్ చేసి, అంటే దానివల్ల లబ్ధి పొందాలి అని చూస్తారు. వీళ్ళ వీడియోల వల్ల వేరే వాళ్లకు ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ వీళ్ళ అవగాహన లోపం, వీళ్ళ అంటే చిలిపితనం లేదా చైల్డిష్నెస్ బయటపడుతుంది. ఇమ్మెచ్యూరిటీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కొన్ని వర్డ్స్ కూడా పలకడానికి రాని వంశీకృష్ణారెడ్డి అనే గడ్డం మొలిచిన పిల్లవాడు అంటే ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అనుకోకుండా జరిగిన ఘటనను అడ్వాంటేజ్గా తీసుకొని, అంటే వాళ్ళు ఇచ్చిన ఒక గుడ్ ఫర్ నథింగ్ స్టూపిడ్ మోటివేషన్ స్పీచ్ ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో ఇచ్చి అప్పటి నుంచి వాళ్ళు తీస్మార్ ఖాన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఈ అన్నా తమ్ముళ్ళు ఒక ఫెయిల్యూర్ స్టోరీని 10 మందికి వడ్డిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ వంశీకృష్ణారెడ్డి అనేవాడు తమ్ముడు, వాళ్ళ అన్న ఇంకా కృష్ణారెడ్డి ఉన్నాడు. అంటే వీళ్ళది పక్కా ఫెయిల్యూర్ స్టోరీ. ఈ ఫెయిల్యూర్ స్టోరీని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా అమ్మే పని చేస్తున్నారు. అంటే వీళ్ళ ఫెయిల్యూర్ స్టోరీ జనాలను అసలు వీళ్ళు చేసే పనులకు దూరంగా ఉంచాలి. అంటే అంత అటర్ ఫ్లాప్ క్యాండిడేట్స్ వీళ్ళు. కానీ అది వాళ్ళ అదృష్టమో మన దురదృష్టమో, వేలాది మంది లక్షలాది మంది అనవసరంగా ఈ ఇద్దరిని ఫాలో అవుతున్నారు. నేను జనరలీ ఈ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసే జనాల గురించి మాట్లాడను, నేను ఇష్యూస్ గురించి మాట్లాడతా. కానీ నాకు బాగా ఇరిటేషన్ తెప్పించే విషయం ఏమంటే, అసలే అవగాహన లేని ఒక ఇష్యూని పట్టుకొని వీళ్ళు ఎక్స్పర్ట్స్ లాగా వీడియోస్ చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే
వాళ్ళు చేసే మిస్టేక్స్ రికార్డ్ చేసి దిస్ ఇస్ ద వే థింగ్స్ ఆర్ అని పదే పదే మిస్టేక్స్ చేయడం. నేను మాట్లాడుతున్నది ఆర్గానిక్ వ్యవసాయం గురించి. అసలు ఈ ఆర్గానిక్ వ్యవసాయం పక్కకు పోయి ఈ వంశీ కృష్ణారెడ్డి యొక్క పర్సనల్ లైఫ్ హైలైట్ అయిపోయి ఏ సోషల్ మీడియా బేస్డ్ న్యూస్ ప్లాట్ఫామ్స్లో చూసినా ఈ సన్నాసుల స్టోరీలే ఉన్నాయి. ఈ సన్నాసులకు ఈ వీడియో చేరితే అట్లయినా వీళ్ళు కొద్దిగా స్లో డౌన్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. ఈ వంశీ కృష్ణారెడ్డి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, వానికి మాట్లాడడానికే రాదు. వాడికి అని నేను బాగా ఆలోచించినాకనే వాడుతున్నాను. ఆయనకు అంటలేను, వాడికి అంటారు. అంటే దీంట్లో ఏదో పెద్ద గడబడి ఉంది అని అర్థం చేసుకోండి. డబ్బులుంటే కార్లో షికారు చేసుకుంటూ, ల్యాండ్ ఉంటే దాని మీద ప్రయోగాలు చేసుకుంటూ, సోషల్ మీడియాలో హల్చల్ తప్ప ప్రాఫిటబిలిటీ తెలియని సన్నాసి వీడు. అసలు ఇంత సోషల్ మీడియాలో హల్చల్ అయ్యే క్యాండిడేటే కాదు. అయితే వ్యవసాయంలో చాలామంది అంటే పాత్ బ్రేకింగ్, గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్స్ లేదా ఆర్గానిక్ వ్యవసాయంపై పట్టు సాధించే క్రమంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమ పరపతి పెంచుకోవాలని ట్రై చేస్తలేరు. వాళ్ళు దే ఆర్ సీరియస్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్, దట్ ఈస్ ఆర్గానిక్ ఫార్మింగ్. బట్ ఈ వంశీ కృష్ణారెడ్డి అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ పెయిడ్ ఛానల్స్ అనవసరంగా జనాల మతి పోగొట్టే పని చేస్తున్నారు. నేను కొన్ని వీడియోస్ చూసిన, చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఈ వంశీ కృష్ణారెడ్డికి ఏం అర్హత ఉందని ఆర్గానిక్ అగ్రికల్చర్ లేదా ఫార్మింగ్ మీద మాట్లాడుతూ ఉంటాడు కాకిలాగా. అసలు ఆర్గానిక్ ఈనాటి యుగంలో ప్రాక్టికలా? మనకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఒక శ్రీలంక కనిపించింది. when your population is totally dependent on the produce which is produced in your own country, when the local consumption is huge and the land mass which is used for cultivation is small, then there is no meaning in encouraging organic farming. It is well known economic rule. When you have 140 plus crores population to feed, and when your status is in the bottom 10 in the hunger index, in the world hunger index, then it does not make sense to take up organic farming. Organic farming is a crime. Organic farming can be a pastime. అంటే టైం పాస్ కోసం చేసుకునే వెసులుబాటు ఉన్న ఒక ఫార్మింగ్ టెక్నిక్ తప్ప మన మెయిన్ స్ట్రీమ్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేపడితే లాసెస్ తప్ప
లేదా అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ వైజ్ ఇంపార్టెన్సీ తప్ప మనకేం లభించదు. అంటే ఆర్గానిక్ అని పేరు చెప్పి దాని అథెంటిసిటీ ప్లస్ దాని జియోఫిజికల్ లేదా జియోలాజికల్ ట్యాగ్ తగిలిచ్చి ప్రాసెస్ అథెంటికేషన్ అంటే ఫ్రమ్ సీడ్ సోయింగ్ స్టేజ్ టు ప్యాకింగ్ స్టేజ్ వరకు మనకు ఒక అథెంటిక్ అంటే అథెంటిక్ ఆర్గానిక్ అనే పదాన్ని ఆథరైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని ప్రతి స్టేజ్ పరిశీలించి ముద్ర వేసే స్టేజ్ మన భారతదేశంలో లేదు. అంటే ఆర్గానిక్ ప్రొడ్యూస్ అని అథెంటిక్గా చెప్పే ఆర్గనైజేషన్ మన ఇండియాలో లేదు. అది ఎలా చెప్పొచ్చు అంటే ఫ్రమ్ సీడ్ స్టేజ్ టు ప్యాకింగ్ స్టేజ్ వరకు ప్రతి ఒక్క స్టేజ్ యొక్క వీడియో లేదా ఫోటో లేదా అథెంటిక్ వే ఆఫ్ ఆథరైజింగ్ దట్ దిస్ ఇస్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పే వరకు మనం నమ్మే ఆస్కారమే లేదు. భారతదేశంలో 95% ఆఫ్ ది ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఆర్గానిక్. అంటే ఆర్గానిక్ అనేది ఒక ఆడుకునే పదం అంటే టైం పాస్ పదం అయిపోయింది, లేదా ఆర్గానిక్ అనేది ఒక చీటింగ్ టెక్నిక్ అయిపోయింది టు ఎక్స్ట్రాక్ట్ మోర్ ఫ్రమ్ ఎ కస్టమర్ సైటింగ్ దట్ దిస్ ఇస్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్. అంటే ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ చీటింగ్ టైం పాస్ టెక్నిక్ తప్ప ఇక్కడ ఆర్గానిక్ అనే దానికి ట్రూ వాల్యూ లేనే లేదు. అలాంటప్పుడు ఇలా చిల్లర విల్లరగా తిరిగే విధవలు ఆర్గానిక్ అని పేరు చెప్పుకొని వందలాది వీడియోలు చేసి ఆ వీడియో సారం శూన్యము అని జనాలు తెలుసుకోలేక తెక్కమక్క పడే టైంలోనే వీళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. అంటే మనం ఒక నిబద్ధత గల ఫార్మర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ఫామ్లో ఉండి 24 గంటలు ఆ ఫార్మింగ్ చేసుకుంటూ దానిపై గట్టి నిఘా ఉంచి ఏండ్ల కొద్దీ అంటే తాతల ఎక్స్పీరియన్స్ కూడా వడబోసి అక్కడ పెట్టిన ఆర్గానిక్ ప్రొడ్యూస్ సత్ఫలితాలను ఇవ్వటం లేదు. అలాంటి టైంలో ఈ వంశీ కృష్ణారెడ్డి అనే పోరగాడు అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాన్ని అర్థం తెలియకుండా నోరు తిరగకుండా బాగుతూనే ఉంటాడు. అసలు ఈయన వీడియోస్ ఆర్గానిక్ తక్కువ అంటే ఇన్ఆర్గానిక్ ఎక్కువ. అంటే దీంట్లో ఆర్గానిక్ అనే మాటకు అథెంటిసిటీ లేకుండా వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అందరూ అలర్ట్ అయిపోండి. అంటే ఇటువంటి సన్నాసులు మన భారతదేశంలో ఫేమస్ కావడానికి నానా యాకి చేస్తున్నారు. నేను వీడియో చేసేది కూడా ఇలాంటి పీపుల్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఇటువంటి సన్నాసులను చూసి ప్రతి కారు డబ్బు ఉన్న విధవ కొద్దిగా ల్యాండ్ ఉన్న విధవ ఆర్గానిక్ వైపు వెళ్ళాలి అని ఈవెన్ మామూలు మనుషులను కూడా ఒక ఫామ్ తీసుకొని ఆర్గానిక్ కల్టివేషన్ చేసే వరకు తీసుకుపోయి కొంప ముంచే పనులు చేస్తుంది సన్నాసు. అసలు ఆర్గానిక్ అని నా ముందర వచ్చి డిబేట్ చేస్తే ఇంకోసారి ఓ అనే మాట కూడా అనొద్దు. అలాంటి పరిస్థితి తెస్తాడు.
ఇప్పుడు ఈ వంశీ కృష్ణారెడ్డి అనేవాడు నా ముందర వచ్చి ఆర్గానిక్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడితే వాడి స్టాండర్డ్ సోషల్ మీడియాలో బహిర్గతం చేసి, అంటే వాడు అక్కడి నుంచి పారిపోవాలి. ఆ పరిస్థితి తెస్తాం. ఇది నా ప్రామిస్. ప్రాక్టికలీ ఇండియాలో వేరే యూరోపియన్ దేశాలు లేదా పశ్చిమ దేశాలు లేదా టెంపరేచర్ చాలా కూల్ ఉన్న దేశాలకు కంపేర్ చేస్తే ఆర్గానిక్ కల్టివేషన్ ఈజ్ 10 times హార్డర్ ఇన్ ఇండియా. ఈ సత్యం అందరూ తెలుసుకోవాలండి. చాలామంది ఆర్గానిక్ అని అరుస్తుంటారు కదా, వాళ్ళని ఒక ప్రశ్న వేయండి. ఓకే, ఐ అగ్రీ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఇస్ ఆర్గానిక్, but the process of bringing that organic produce to the actual consumer, ఈ ప్రాసెస్ ఎంత ఆర్గానిక్ అని అడగండి ఒకసారి. నోరు తెరిస్తే ఒట్టు. ఇప్పుడు ఒక ఆర్గానిక్ థింగ్ ఎక్సెప్ట్ దాల్స్ ఇటువంటివి, ఎందుకంటే దాల్స్ అటువంటివి ఆర్గానిక్గా ప్రొడ్యూస్ అయ్యాయని దాన్ని అథెంటిక్ అంటే దాన్ని ప్రూవింగ్ ఏజెన్సీ అనేది లేదు. దాన్ని సర్టిఫికెట్ ఇష్యూ చేసే ఏజెన్సీ అనేది ఇండియాలో లేదు, చేయలేరు కూడా. నేను ఆన్ గ్రౌండ్ ప్రూవ్ చేస్తాను. ఒక వెజిటేబుల్ గుజరాత్లోనో మహారాష్ట్రలోనో ప్రొడ్యూస్ అయింది ఒక వెజిటేబుల్. ఆ వెజిటేబుల్ ప్యూర్ ఆర్గానిక్ అనుకుందాం. ఈ ఆర్గానిక్ స్టఫ్ తెలంగాణకు చేరే వరకు దాని ప్రాసెస్ ఏమి అని అడగండి. ఒక ఆర్గానిక్ ప్రొడ్యూస్ మహారాష్ట్రలో మూలకున్న జిల్లాలో ప్రొడ్యూస్ అయిన ఆర్గానిక్ పండ్లు లేదా వెజిటేబుల్స్ కానీ ఏ ప్రాసెసింగ్ లేకుండా తెలంగాణలో హైదరాబాదుకు రావాలి అంటే దాని ప్రాసెస్ అడగండి. ఇంకోసారి ఆర్గానిక్ ఊసెత్తారు అంటే ఎంత ఈజీ చూడండి. ఒక ఆర్గానిక్ ప్రొడ్యూస్ని డిస్మిస్ చేయడానికి మనకు సెకండ్స్ పట్టవు ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది. కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు కూడా తెంపిన 24 గంటల లోపే, అది 24 కూడా కాదు 12 గంటల లోపే అమ్మేయాలి. లేకపోతే అది ఆర్గానిక్ అయినా అది ఎటువంటి రూపం తలుచుకుంటుందంటే దాన్ని ఎవరు కొనడు. The whole aesthetic value of that organic produce will vanish within 12 hours. So what is the point in producing an organic thing which does not sustain or hold a value after 12 hours? 12 గంటల తర్వాత దాని అస్థెటిక్ వాల్యూ లేకపోతే కొనేవాడు లేడు. అది ముడిచిపోయి లేదా దగ్గరకు వచ్చేసి ఉంటుంది, లేదా దాని పైన ఉన్న స్కిన్ మొత్తము రింకిల్స్ వచ్చి ఉంటాయి. అటువంటివి మీరు వంకాయ కానివ్వండి ఇతర ఏ టమాటా కానివ్వండి అటువంటివి మీరు కొంటారా ఎంత ఆర్గానిక్ అయినా? See, when the aesthetic value of a organic produce has a value, until that value sustains in the market, you cannot sell your organic produce with a organic tag. అంటే మనకు అది చూస్తే ఆకర్షణ శక్తి ఆ ఆర్గానిక్ ప్రొడ్యూస్ లేకపోతే మనము ఆర్గానిక్గా ప్రొడ్యూస్ చేసినా కూడా దానికి వాల్యూ లేదు. నేను ఆర్గానిక్
అనే మాటపై నేను ఎన్నో పోస్టులు రాశాను. I totally brushed off organic cultivation and organic farming at least in India, because climatic conditions are not suitable to make it sustainable in a organic form. మనం ఆర్గానిక్గా ప్రొడ్యూస్ చేసిన మనము ఒక ఇనార్గానిక్ వేలో దాన్ని ప్రిజర్వ్ చేసి కస్టమర్ వరకు తీసుకోవాల్సి వస్తుంది. అట్ దట్ ఫేజ్ ఓన్లీ ద ఆర్గానిక్ ఇస్ బికమ్ ఇన్ఆర్గానిక్. కెమికల్ లేదా టెంపరేచర్ కంట్రోల్డ్ వ్యాన్స్లో ఎప్పుడు మీరు ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్ని సస్టైన్ చేయడానికి ట్రై చేస్తారో ఇట్ బికమ్స్ ఎ నాన్ ఆర్గానిక్ ప్రోడక్ట్. సింపుల్. దీంట్లో రెండు మాటలు లేవు. అంటే మనం ఇమాజిన్ చేస్తున్నాం, అంటే ఈ ఆర్గానిక్ అనే బేసిక్ థింగ్ని అండర్స్టాండ్ చేసుకోలేక జీర్ణించుకోలేక ముందే వీడియోస్ చేసి పాపులర్ అవుదామనే ఈ వంశీ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కోకొల్లలో ఇండియాలో డిబేట్ చేస్తే వీళ్ళని 5 minutesలో పంపించచ్చు ఇంటికి. 5 minutes నేను ఒక 5 ప్రశ్నలు వేస్తా, ఫినిష్. వీడు కాదు వీడిని తాత వచ్చినా వాడిని ఫినిష్ చేసి పారేచ్చు. చాలా జాగ్రత్తగా వీడు అంటున్నా, ఎందుకంటే ప్రేక్షకుల యొక్క వేలాది గంటలు వేస్ట్ చేస్తుంది ఈ ఇడియట్. అదే మహారాష్ట్రలో అంటే కొమ్ములు తిరిగిన ఫార్మర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు రాత్రంబవులు కష్టపడి ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, ఫార్మింగ్లో కొత్త టెక్నిక్స్ కనుగొంటూ తమ జీవితాలను ధారపోస్తున్నారు. అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఇటువంటి వంశీ కృష్ణారెడ్డి లాంటి వెధవల వీడియోస్ చూస్తే మనకు ఆర్గానిక్ చాలా ఫ్యాషనబుల్ అనిపించినా మనం అడుగు పెడితే కాలిపోతుంది. ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేసే దాతలు కూడా ఉన్నారు ఇండియాలో. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్, వాళ్ళ లిమిటేషన్స్ ఇవి కూడా మనం చూడాలి. వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎక్కడ అమ్ముకుంటున్నారు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే వాళ్ళు ఆర్గానిక్ వ్యవసాయం ఎంచుకున్నారు. ఆర్గానిక్ అనే మాటకు వాల్యూ సీడ్ వేసినాక ప్యాక్ అయ్యే వరకు, ప్యాక్ అయినాక కస్టమర్కి వెళ్ళే వరకు కూడా అది ఆర్గానిక్గా సస్టైన్ అయినప్పుడే ఇట్ ఇస్ ఎన్ ఆర్గానిక్ ప్రొడ్యూస్. ఇప్పుడు మనం భారతదేశంలో ఆర్గానిక్ అని చలామణి అయి ఈవెన్ అమెజాన్లో అమ్మబడే ప్రోడక్ట్స్ 99.9% ఆర్గానిక్ కాదు. 99.9 అంటే మీరు ఆర్గానిక్ అని ముట్టుకుంటే అది ఆర్గానికే కాదు. మరి ఆర్గానిక్ ప్రొడ్యూస్ విల్ బి ఈజ్ 3 times కాస్ట్లియర్ దెన్ ద కెమికలీ ప్రొడ్యూస్. అంటే 100 ఉంటే 300లకు అమ్ముతే కానీ మనం ఆర్గానిక్ వ్యవసాయం సస్టైన్ చేయలేము. అంటే ఈ 300% ఎక్కువ ఇచ్చే కొనే పాపులేషన్ మన ఇండియాలో ఉందా అంటే ఉంది. కానీ కాస్ట్ చూసి వాళ్ళు కొనరు. సపోజ్ 100 రూపాయల కందిపప్పు ఆర్గానిక్ 300. అంటే దీని ఎస్కలేషన్ ఆఫ్ ద ప్రీమియం ఈజ్ ఇంటాలరబుల్. 100 ఉన్నది 300. ఇప్పుడు ఆర్గానిక్ అంటే 100 ఉంటే 150కి అమ్మవచ్చు. 50% ప్రీమియం ఈజ్ ఓకే. వెన్ ప్రీమియం ఈజ్ నియర్లీ 200%, almost triple. You cannot sustain markets. అంటే ఆర్గానిక్ మార్కెట్స్ మనం సస్టైన్ చేయలేము. 300 రూపాయలకు కందిపప్పు ఎందుకు కొనాలి అని ఒక క్వశ్చన్. వెదర్ దట్ ఎక్స్ట్రా 200 ప్రీమియం ఈజ్ జస్టిఫైయింగ్ దట్ ఆర్గానిక్ ట్యాగ్ అనేది రెండో ప్రశ్న. అయినా 300 వేసి కొనేవాళ్ళు ఎంతమంది
కంటిన్యూస్గా కొనగలుగుతున్నారు. వాళ్ళకు యూజ్ చేసేటప్పుడు దాంట్లో డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? వీళ్ళ మాటలు తప్ప అక్కడ ఆర్గానిక్ ప్రొడ్యూస్ అనే డిఫరెన్స్ ఎవ్వరికి తెలియదు. అంతా డ్రామానే. నిజంగా అండి మనకు ఆర్గానిక్ తింటుంటే అండి మనకు తెలుసు ఏం తెలియదు. బేకార్ లుచ్చా మాటలు అవన్నీ. మా ఆరోగ్యం అండి బాగా అంత 2 నంబర్ 420 వీడియో కోసం మాట్లాడిన మాటలు తప్ప ఏం లేదు. మనకు డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? హైబ్రిడ్ టమాటో తిన్నప్పుడు, దేశీ టమాటో తిన్నప్పుడు మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. దేశీ టమాటో పుల్ల పుల్లగా తీయగా రసంతో కూడిన టమాటో ఉంటుంది. ఈ హైబ్రిడ్ టమాటోస్లో కనిపించడానికి అలా ఉన్న రసంలో టేస్ట్ ఉండదు. ఆ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది. కానీ ఈ ఆర్గానిక్ అండ్ కెమికలీ బేస్డ్ ప్రొడ్యూస్ అయిన వెజిటేబుల్స్లో మనకు తెలిసే అంత డిఫరెన్స్ ఏముండదు. ఫార్మర్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఒక 10 టన్నులు పండే టమాటా దగ్గర ఆయనకు 2 లేదా 3 టన్నుల టమాటాలు వస్తాయి ఆర్గానిక్ అంటే. ఫార్మర్కి నష్టపోతున్నట్టు అర్థమవుతుంది కానీ తినేవాడికి పెద్ద డిఫరెన్స్ ఏమిటి కనిపించదు. మన భారతదేశంలో ఆర్గానిక్ 80 to 90% of the produce is the GMO crops. దాని సీడ్సే వాడతారు. జెనెటికలీ మోడిఫైడ్ వెరైటీస్, GM వెరైటీస్. జెనెటికలీ మోడిఫైడ్ వెరైటీస్ని అంటే తెగుళ్ళు లేదా వైరస్లు సోకని మోడల్స్ని తీసుకొని వెరైటీస్ని తీసుకొని ఆ సీడ్సే వేసి ఈ జీవామృతము, ఈ కవ్యూరిన్ ప్లస్ మల్చింగ్ చేసి దీన్నే ఆర్గానిక్ ప్రొడ్యూస్గా చలామణి చేసి విపరీతమైన డబ్బులు దండే ఏకైక దేశము భారతదేశం. భారతదేశ పెరుగుతున్న జనాభాకు ఆర్గానిక్ అనే మాట బూతుతో సమానం. ఆర్గానిక్ అనే మాట బూతుతో సమానం. బూతు, పచ్చి బూతు. జనాలకు సబ్సిడీ ఇస్తే ఒక కంట్రీ శ్రీలంక కాదండి. ఆర్గానిక్ని పైన కింద చూడకుండా అడాప్ట్ చేసుకుంటేనే శ్రీలంక లాంటి పరిస్థితులు వస్తాయి. మనకు ఇప్పుడు దొరికే ఐటమ్స్ కూడా బేసిక్ నాన్ ఆర్గానిక్ ఐటమ్సే ఇప్పుడు హై ఇన్ఫ్లేషన్ స్టేజ్కి తీసుకెళ్తున్నాయి ఇండియా. ఇఫ్ యూ అడాప్ట్ ఈవెన్ 2% of organic thing in our lives, ఇన్ఫ్లేషన్ నియర్లీ డబుల్ అయిపోతుంది. చూడండి, జస్ట్ 2% మనం అడాప్ట్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడున్నది డబుల్ అయిపోతుంది. ఏది? ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ అండ్ వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ డబుల్ అయిపోతుంది. జస్ట్ 2 to 3% ఇండియా డిసైడ్ చేసుకోండి అనుకోండి, మేము ఆర్గానిక్ తింటామని, మీ ప్రైజెస్ డబుల్ అయిపోతాయి. అంత ప్రమాదకరమైనది ఈ ఆర్గానిక్ వ్యవసాయం. అయితే ఈ ఆర్గానిక్ వ్యవసాయం సస్టైన్ కాదా అని అడగచ్చు. అవుతుంది. ఎప్పుడైతుంది? అది 12 గంటల లోపు, లేదా మీరు బియ్యము, గోధుమలు, పప్పులు అంటే పల్సెస్ మీరు ఆర్గానిక్ అని ట్యాగ్ వేయాలంటే ప్రతి ఒక్క ప్రాసెస్ని వీడియోగ్రఫీ ద్వారా అథెంటికేట్ చేసి దానికి ఒక అంటే లైసెన్సింగ్ అథారిటీ పక్కాగా ఉంటే కానీ ఈ ఆర్గానిక్ పల్సెస్ని మనం సెల్ చేయలేము. అది 200% ఎస్కలేటెడ్ వాల్యూతో మాత్రమే సెల్ చేయగలం. ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే దిగుబడి విపరీతంగా పడిపోతుంది, పెట్టుబడి పెరిగిపోతుంది. పెట్టుబడి పెరగకపోయినా
దిగుబడి ఆ టైం లైన్ని సస్టైన్ చేయలేదు. 3 నెలలు పంట వేసి నీకు పెట్టిన పెట్టుబడిపై ఒక 5% వస్తుంది అంటే ఎవరు చేయరు. 5% వస్తుంది అంటే ఎవరు చేయరు. మార్జిన్స్ పెరగాలి అంటే ఆర్టిఫిషియల్ బూస్టర్స్ కావాలి, ఆర్టిఫిషియల్ మినరల్స్ ప్రొవైడ్ చేయాలి ప్లాంట్కు. అది కాకుండా మనం సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తూ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేసినప్పుడు మన ప్రొడ్యూస్ యొక్క టన్నేజ్ పెరిగి మనకు వ్యవసాయం సస్టైనబుల్గా మారుతుంది. మన ఇండియాలో ప్రాబ్లం ఏమంటే మనం ఒక వర్డ్ని పట్టుకొని బాగా ఊగులాడతాం. A1 మిల్క్, A2 మిల్క్. భారతదేశంలో A1 మిల్క్ అని ముద్ర చేసే ఏ మొగాడు పుట్టలేదు. ఫామ్ మిల్క్ని కూడా A1 అని ఒక బ్రాండ్ వేసి ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ప్రైస్కి ట్రిపుల్ ప్రైస్కి అమ్మేస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కన్జ్యూమర్కి మోసం తప్ప భారతదేశంలో ఏం మిగులుతలేదు. ఆర్గానిక్ దక్కితే 200% ఎక్స్ట్రా పే చేయాలి. ఆర్గానిక్ వద్దనుకుంటే ఆల్రెడీ మనం ఇన్ఫ్లేషన్లో ఉన్నాం, ఫేస్ చేస్తున్నాం. అంటే ఇన్ఫ్లేటెడ్ ఎకానమీ, ఇన్ఫ్లేషన్ బాగా ఉన్న ఎకానమీలో మీరు ఆర్గానిక్ అనే ఒక వర్డ్ని ఇంట్రొడ్యూస్ చేస్తే దేశం సర్వనాశనం అయిపోతుంది. మనము మన ఇంటి వరకు, మన కమ్యూనిటీ వరకు ఆర్గానిక్ని సస్టైన్ చేయగలం. అంటే మన ఫ్రెండ్స్కి కానివ్వండి, మనకు కానివ్వండి, ఇంటి కోసం కానివ్వండి. మనకు 1 ఎకరా భూమి ఉంది, దాంట్లో వదిలేస్తున్నాము. మనం టోటల్గా ఆర్గానిక్ చూస్ చేసుకున్నాము. 30 బస్తాల బదులు 10 బస్తాలు వస్తాయి. 10 బస్తాలు మన ఇంటి కోసం సరిపోతాయి. టోటల్లీ ఆర్గానిక్, కన్స్యూమ్ ఇట్, నో ప్రాబ్లం. టమాటాలు మనకు ఒక 10 టన్నుల బదులు లేదా ఎకరానికి ఒక 1000 కిలోల బదులు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1000 కిలో బదులు 100 కిలోలు 200 కిలోలు వస్తుంది. మన ఫ్రెండ్స్కి వాళ్ళకి అమ్ముకుంటాం టమాటాలు, మనం తింటాం, సరిపోయి. లార్జ్ స్కేల్ ఆర్గానిక్ కల్టివేషన్ పోతే మనకు చుక్కెదురవుతుంది. ఫస్ట్ మనం ఆర్గానిక్ అంటే దాని అర్థం బ్రహ్మ పదార్థమా, అసలు ఏ పదార్థం అది ఆర్గానిక్ అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాగాల్యాండ్ అటువంటివి మీరు చూడండి, ట్రైబల్స్ పోడు వ్యవసాయం అని చెప్తారు. అంటే ఏ రకమైన ఇనార్గానిక్ లేదా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా చెట్లను నరికి కొత్త భూమిలో వ్యవసాయం చేసి ఆ టైం కాగానే, అంటే 2-3 నెలలు కాగానే అక్కడ మంట పెట్టేసి మళ్ళీ ఇంకో చోట మళ్ళీ దాన్ని చదును చేసి మళ్ళీ కొత్త వ్యవసాయం, దాన్ని ఆర్గానిక్ కల్టివేషన్ అంటారు. అంటే ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా, అంటే బాగా సారవంతంగా ఉన్న భూమిలో మొదటిసారి పంట వేసి మళ్ళీ ఒక 2 సంవత్సరాల వరకు ఆ భూమిలో పంట వేయకుండా వేరే చోట పోయి మళ్ళీ చదును చేసి అక్కడ పంట వేయటం, దాన్ని ఆర్గానిక్ కల్టివేషన్ అని కరెక్ట్ వర్డ్స్ అనొచ్చు. అంటే ట్రైబల్స్ పోడు వ్యవసాయం చేసేవాళ్ళు, ఇఫ్ దే ఆర్ నాట్ యూజింగ్ కెమికల్స్ and using traditional seeds for cultivating their crops for their personal use or to sell in the local market, then it is called a organic produce. మీరు పోడు వ్యవసాయం చేయగలరా? మీరు చెట్లను నరికి చదును చేసి దాంట్లో గింజలు వేసి, అది ఏవి హైబ్రిడ్ కాదు, మనము దాచి పెట్టుకున్న లాస్ట్ సీజన్లో దాచిపెట్టుకున్న ధాన్యాన్ని ఏరి సపరేట్ చేసి నెక్స్ట్ సీజన్లో వేసి దానివల్ల వచ్చే ప్రొడ్యూస్ని అమ్ముకొని
లాభం పొందే దమ్ము ధైర్యము ఏ వ్యవసాయం చేసేవానికి ఉందో నాకు ఇవాళ చెప్పండి. అంటే ఈ ట్రైబల్స్ చేసే టెక్నిక్ మనము ఈ ప్లేన్స్లో అంటే అగ్రికల్చర్ ఏరియాస్లో అంటే అగ్రికల్చర్ వయబుల్ ఏరియాస్లో మనము అంటే మన ఊళ్ళలో చేయగలమా అంటే చేయలేము. భూమి సారవంతంగా ఉండదు. సారవంతాన్ని పెంచడానికి ఏదో విధంగా ఆ భూమిని సారవంతంగా చేయాలి. అది కాకుండా లాస్ట్ సీజన్లో మీరు సీడ్స్ మీరు వేసారు అంటే అవి మొలవవు, మొలిచినా దిగుబడి ఇవ్వవు. సారీ, అంటే సీడ్సే డౌటు, సీడ్స్ మొలిచినా దానిపై వచ్చే దిగుబడి డౌట్. అంటే రెండు డౌట్స్ పెట్టుకొని ఏ ఫార్మర్ కూడా ముందుకొచ్చి వ్యవసాయం చేయడు. చేసినా అవి అమ్ముకోవడం కష్టం. ఎందుకంటే దాని రూపురేఖలు బాగుండవు. బియ్యం ఇరిగిపోతుంది, బియ్యం కలర్ బాగుండదు, దిగుబడి బాగుండదు, షేప్ బాగుండదు. దాన్ని బాగా మిల్లింగ్ చేయడానికి పోతే ఇరిగిపోతుంది, నూకలు అవుతాయి. నూకలు తినగలమా? తినలే. ఇప్పుడు టమాటో ఆర్గానిక్గా పండిస్తే షేప్స్ వేరే వేరే ఉంటాయి. దానికో ప్రాపర్ షేప్ కానీ దానికో ఎస్థెటిక్ వాల్యూ ఉండదు. అప్పుడు ఎంతమందికి ఉంటారు? వీళ్ళు అడిగే ప్రీమియం కాదు. ఇప్పుడు టమాటా 20 రూపాయలు కిలో ఇన్ఆర్గానిక్ అంటే కెమికలీ ఫెడ్ టమాటో 20 రూపీస్ కేజీ ఉంటే ఆర్గానిక్ టమాటాని 10 రూపాయలకు అడుగుతారు. ఎందుకంటే దాని ఎస్థెటిక్ వాల్యూ అంటే కనిపించడానికి అంత దరిద్రంగా ఉంటుంది. అంటే మనం ఆర్గానిక్ చేయలేము అని చెప్పడానికి ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆర్గానిక్ వ్యవసాయం ఇండియాలో చేయొద్దు, చేసిన పర్సనల్ కన్జంప్షన్ కోసం చేసుకోండి, కానీ లార్జ్ స్కేల్ కల్టివేషన్ తీసుకొని మోసపోవద్దు అని క్లియర్గా మనకు ఎవిడెన్స్ చూపిస్తుంది. మన భూమి సాంద్రత లేదా దాని సారము లేదా క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఎంత బాగుండాలి అంటే ఏమి వేసినా బ్రహ్మాండంగా పండాలి. అల్యూవియల్ సాయిల్ అంటే ఆ నది సాయిల్ కొట్టుకొని వచ్చి మనం పంట వేసుకునే వీలుగా అంటే బీహార్ అటువంటి ఏరియాస్లో ఇటువంటి సాయిల్ ఉంటుంది. గంగా నది ఒడ్డున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఇటువంటి సాయిల్ ఉంటుంది. అలాంటి సాయిల్ ఎంతమందికి దక్కుతాం? అంటే దాంట్లో ఏమి వేసే అవసరం లేదు. ఒడ్లో గింజలు వేస్తే బ్రహ్మాండమైన పంట పడుతుంది. ఎందుకంటే అది మౌంటైన్స్ దగ్గర నుంచి మంచి మినరల్ రిచ్ సాయిల్ ఉంటుంది. అలాంటి మినరల్ రిచ్ సాయిల్ ఎంతమందికి దొరుకుతుంది? ఎంతమంది ఎటువంటి దాంట్లో వ్యవసాయం చేయగలరు? అంటే ఆర్గానిక్ కల్టివేషన్ ఇస్ డీప్ సైన్స్. మనము ఆర్గానిక్ కల్టివేషన్ని పక్కన పెట్టి గ్రీన్ రెవల్యూషన్లో ఈ డిఏపీలు యూరియాలు మనం అంటే మన దిగుబడిని పెంచుకోవడానికి మనమే అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ చేసుకున్నందుకు భారతదేశం ఇంకా మనుగడ సాగిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఆర్గానిక్ అనే ఒక ఫ్యాన్సీ టర్మ్ని పట్టుకొని ఇటువంటి సన్నాసుల మాటలు విని ఎవరైనా ఎకరం అరెకరం కొని ఆర్గానిక్గా పండిద్దామని పోతే అట్లా ఫ్లాప్ అవుతారు. అది 10-20 ఎకరాలు తీసుకొని ఆర్గానిక్ అయితే అసలే చేత కాదు. అంటే ఫస్ట్ అవగాహన, సెకండ్ చెప్పుడు మాటలు వినకుండా మనము చేయగల సత్తా మనకుంటేనే చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మ్స్ అంటే మ్యాంగో ఫార్మ్స్ కానివ్వండి, ఇతర ఫార్మ్స్కే ఆర్గానిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే దిగుబడి, చెట్టు యొక్క పెరుగుదల, పూత పింద రాలడం, చీడపీడలు, దాని నివారణ, అంటే ఇవన్నీ ఆటుపోట్లు
ఎదుర్కొని ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ని ఆర్గానికలీ మనం కస్టమర్ వరకు వెళ్ళి అది అమ్మించగలిగితే మాత్రమే అది ఆర్గానిక్గా సక్సెస్ అయినట్టు లెక్క. ఈ వంశీ కృష్ణారెడ్డి ఇటువంటి వ్యక్తులు అసలు వీళ్ళే ఆర్గానిక్కి చీడబిడలు లాంటి వాడు. వాడు ఎంత ఇన్ఆర్గానిక్ ఫెలో అంటే నేను చెప్తా. ఇప్పుడు వాడు టైం పాస్ కోసం ఒక నేత్రారెడ్డి అని ఒక ఆమెను పట్టుకున్నాడు టైం పాస్ కోసం. ఆ నేత్రారెడ్డి అనే ఆమె ఇంకా వ్యవసాయంలో చేస్తూ ఉంది. ఆ నేత్రారెడ్డి అనే యువతి, ఆమెలో ఉన్న 5% సీరియస్నెస్ ఈ ఈడియట్లో లేదు. వాడు ఈ నేత్రారెడ్డి అనే యువతిని అంటే ఒక క్షణంలో వదిలేసి ఇంకో ఫిగర్ని పట్టుకున్నాడు. ఆమె బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వంశీ ఫార్మ్స్ అట. ఈ వంశీ కృష్ణారెడ్డికి కొత్త ఫిగర్ తగలంగానే ఎంత ఇనార్గానిక్ ఉన్నాడు చూడండి ఈ ఇడియట్. ఆ నేత్రారెడ్డి అనే యువతిని వదిలేసి ఇప్పుడు ఇక హిందూ అట ఎవడో ఫిగర్, అంటే ఇప్పుడు ఆ ఫిగర్ కాగానే ఇంకో ఫిగర్ని పట్టుకుంటాడు. అంటే వీడి మనసులోనే ఒక ఇనార్గానిక్ ఫెలో. వీడు ఆర్గానిక్గా గ్రో కావడం వీడికి చేతగాదు. కొత్త ఫిగర్ తగలంగానే పాత పద్ధతులను మానేసి కొత్త పంతాలు ఎంచుకునే వ్యక్తి వీడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నాతోని డిబేట్ వస్తే 5 నిమిషాలలో ఉత్సవహిస్తాను వీడిని కానీ వీడిని అన్నది కానీ మూత్రం పోయిస్తాను. ఈ విషయం మోటివేషన్ విషయంలో కూడా ఎంతమందికి ఏం చెవుల పువ్వు పెడుతుంది. మొన్న ఎక్కడో పోయిండు, ఎవడో ఫోన్ చేస్తే ఆర్గానిక్ మొక్కలు లభిస్తాయంటే పొద్దున 5 గంటలకు లేచి రాజమండ్రి వెళ్ళిపోయాడంట కార్లో. మనము లోకల్ క్యాబ్ తీసుకుంటేనే ఒక 2-3 వేలు అవుతాయి. వీడు చూడండి కారు తీసుకొని రాజమండ్రి వెళ్ళిపోయాడు. పోయి అక్కడ చూస్తే అక్కడ ఆర్గానిక్ మొక్కలే లేవట. ఏప్రిల్ ఫుల్ అయిపోయాడు. చూడండి మేము 5 గంటలకు లేచి ఆర్గానిక్ మొక్కలు దొరుకుతాయంటే రాజమండ్రికి వస్తే ఇక్కడ రాజమండ్రిలో మొక్కలు లేవు అండి, ఇక్కడ కోకోపీట్తో కానీ దాంతోపాటు కొద్ది కెమికల్స్ యూజ్ చేసి ఇక్కడ మొక్కలు పెంచారట, మాకంతా డిసప్పాయింటింగ్గా ఉంది. అంటే ఆ విషయం కూడా తెలుసుకోలేని విధవవు పెద్ద పెద్ద వీడియోస్ చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొట్టడానికి ఫిగర్లను చేంజ్ చేస్తున్నావు తప్ప నీ ఆర్గానిక్ సత్తా నీ దగ్గర ఎంత ఉందో నీవు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు. కనుక ఈ సన్నాసి చేసిన వీడియోలని బాయ్కాట్ చేయండి. ప్లస్ ఈ సన్నాసికి కామెంట్లో పెట్టండి, ఒరే అసలు నువ్వు ఆర్గానిక్ అంటున్నావు కదా, నీకు దీని గురించి ఎంత అవగాహన ఉంది అని ప్రశ్నించండి. వీడిని నేను చెప్పిన పాయింట్స్ లేవనెత్తండి. వాడు నోరు తెలిస్తే ఒట్టు. అంటే డబ్బులున్న ప్రతి రోడ్డు మీద తిరిగే సన్నాసి ఫిగర్లను వేసుకొని కార్లలో తిరిగి ఎక్కడెక్కడ ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ చుట్టొస్తే దాన్ని ఆర్గానిక్ అని ప్రచారం చేసుకుంటాడు సన్నాసి. వీడు ఈ వడ్లేస్తారు కదా బంకమట్టిగా, దాన్ని దిగాలి, దిగి నాగాలు పట్టుకొని ఒక రౌండ్ కొట్టు రావాలి ఎట్లా వేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది వీడికి ఆర్గానిక్ కల్టివేషన్ అంటే. అసలు కల్టివేషన్ అంటే ఎట్లుంటుంది, పంట నాటు ఎట్లేస్తారు. అసలు వీడు రాహుల్ గాంధీ తమ్ముడు. రాహుల్ గాంధీ అడిగిండు ఒకసారి, తెలుసా మీకు పొటాటో ప్రాబ్లం అయినప్పుడు, చెట్ల మీద అయితే అండి పొటాటోస్ దాని దిగుబడి తెలుసా అన్నాడు. చెట్ల మీద అయితే అట ఆలుగడ్డలు. అంటే రాహుల్ గాంధీ తమ్ముడే వీడు. వీడు ఆర్గానిక్ పోయి వీడియోస్ చేస్తాడు కొత్త ఫిగర్ని పట్టుకుని. అసలు ఆ ఫిగర్కే బుద్ధి లేదు. వీడు షర్టు మార్చుతున్నట్టు మార్చేస్తుండు అని ఆర్గానిక్గా థింక్ చేయకుండా ఇన్ఆర్గానిక్గా థింక్ చేసే ఆ యువతికి దండం. ఆమె పాపులర్ అయిపోతుంది వీడి కారణం. అంటే వీడు చెప్పిండు నేను పాపులర్ చేస్తా రాలే, నీవు వీడియోస్ చేద్దాం ఆర్గానిక్ ఆర్గానిక్ అని మధ్య మధ్యలో వరలాలంటే.
మనం ఏం చేయాలంటే మన ఫామ్లో తిరుగుదాం, చుట్టుముట్టు ఫామ్లో తిరుగుదాం కార్లా, ఆర్గానిక్లో అక్కడిక్కడ టిఫిన్లు లంచ్లు చేద్దాం, చేసి ఆర్గానిక్ ఆర్గానిక్ అనాలి మధ్య మధ్యలో. మనం మస్తు పాపులర్ అయిపోతాం. నీ పేరు కూడా పాపులర్ చేస్తా, నాతో వచ్చాయని గర్ల్ ఫ్రెండ్ని వెంటేసుకొని చుట్టుముట్టే వెధవాడు అంటే జులై తప్ప ఏం లేదు. ఈ జులైకి పెద్ద ఫాలోవర్స్, వానికి లైఫ్ స్టోరీ అది మళ్ళీ చెప్పడం సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆర్గానిక్గా మాట్లాడడం నేర్చుకో. ఆర్గానిక్ అంటే పూర్తిగా తెలుసుకో. నీవు కానీ నీ అన్న కానీ మీ పాత పుచ్చుబడ్డ స్టోరీలు ఎవరికి అవసరం లేదు. నేను ఎట్లా ఫెయిల్యూర్, ఆ ఫెయిల్యూర్ నుంచి బయట ఏమొచ్చింది బయట. వీడు మోటివేషన్ క్లాస్ తీసుకుంటే ఒక్కసారికి ₹1,00,000 ఇస్తారట. ఎవడో వాడు ఇచ్చేటోడు నాకు చెప్పు, అడ్రస్ చెప్పు, వాడికి ఒక మెయిల్ వేస్తా. ₹1,00,000 ఇస్తారట వీడు మోటివేషన్ క్లాస్. ఇది నేను వస్తాను, నన్ను మోటివేట్ చేద్దాం అంటే. మనం అబ్జర్వ్ చేస్తే ఈ సొసైటీలో ఇటువంటి ఈడియట్స్కి బలైపోయే బకరాలు ఎంతమంది ఉన్నారు చూడండి. అంటే వీళ్ళ స్కిల్ లెవెల్స్, వీళ్ళ అంటే వల్నరబుల్, అసలు సొసైటీ ఈజ్ వల్నరబుల్ టు దిస్ ఇటువంటి ఫెలోస్. బారిన పడి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే ఏ విధవో ఆర్గానిక్ అన్న వదిలినా వాడిని మన ఇంట వాడాడు. పోనీ ఏదో పోడు వ్యవసాయము లేదా బాగా వ్యవసాయం చేసే చరిత్ర ఉన్న రైతుల వీడియోస్ చూసి తరిస్తున్నామంటే అది కాదు. వాని పాటలు వానికే తెలియదు ఎక్కడున్నాయి. మొన్న తెలుసుకున్నాడు. బట్టలు మార్చినట్టు ఫిగర్లను మార్చేస్తాడు. ఎక్కడ పేర్లు దొరికితే ఎవడేమని చేస్తుంటే అక్కడ పోయి ఫోటోలు దిగుతాడు. ఇది కాదండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే. అంటే ఇటువంటి క్యాండిడేట్స్ని మనం పాపులర్ చేస్తే ఆర్గానిక్కి తీరని మచ్చ. దయచేసి ఇటువంటి వీడియోస్ని ప్రోత్సహించకండి. ఇప్పుడు పాలేకర్ గారు ఉన్నారు, ఆయన తన జీవితం ధారపోసండి. ఆయనలో మనం తప్పు ఎతికే అంత ధైర్యం మనకు లేదు. ఆయన చెప్పుకు కూడా పనికిరాం మనం. ఇప్పుడు పాలేకర్ ఉన్నాడు, ఆయన చెప్పుకు కూడా పనికిరాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కొంతమంది మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు పనికిరాం మనం. అంటే మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. మనం ఒప్పేసుకోవాలి. అంటే ఆ స్టాండర్డ్స్ అట్లా ఉండాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ రీసెర్చ్ లేదా అగ్రికల్చర్ రీసెర్చ్లో దిగ్గజులు ఉన్నారు. మనం వాళ్ళ ముందు వాళ్ళ పేరు తీసుకునే అర్హత కూడా మనకు లేదు. మనం ఒప్పేసుకోవాలి. లేదు మనం వాళ్ళ దగ్గర మాట్లాడలేము, ఆ స్థాయి వాళ్ళు. కానీ ఇటువంటి ఈడియట్స్ వీడియోస్ చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇటువంటి 10 మంది ఇంకా ఈడియట్స్ తయారవుతారు. నేను అందుకోసం ఈ వీడియో చేసేది. వేలాది మంది పేద రైతులు అంటే పండించడానికి వీలు కాని చోట పండించే రైతులు వేల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం. లాస్ అయినా తమ వృత్తిని మానుకొని రైతులు చాలామంది ఉన్నారు. ఆర్గానిక్లో లాస్ వస్తున్నా ఆర్గానిక్ వేలో ప్రొడ్యూస్ చేసి తమ జీవితాలను అంకితం చేసే వేల మంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళను ఎంకరేజ్ చేద్దాం. కొత్త కెమికల్స్ ఫర్టిలైజర్స్ కనుగొని బ్రహ్మాండమైన ఈల్డ్స్ ఇచ్చే ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళను ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు ఆంధ్రాలో పోతే ఏక్ సే ఏక్ ఫార్మర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో కూడా జబర్దస్త్ ఫార్మర్స్ ఉన్నారు. పంజాబ్లో ఉన్నారు. ఇటువంటి ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. కర్ణాటకలో ఉన్నారు ఫార్మర్స్. అంటే ఏది పాసిబులో ప్రాక్టికలీ సొసైటీకి సూటబుల్ అటువంటి వీడియోస్ని ఎంకరేజ్ చేద్దాం. అంతేగాని ఎవడో ఫోటోషూట్ కోసము ఆర్గానిక్ అనే పదాన్ని తీసుకొని తన పబ్బం గడుపుకునే ఈడియట్స్ మనము టోటలీ అవాయిడ్ చేద్దామని
చెప్తూ దయచేసి ఒకటి గమనించండి, ఆర్గానిక్ can be is sustainable only for personal consumption or consumption for families and friends. అదే తప్ప అంతే తప్ప ఫుల్ స్కేల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అట్ ప్రజెంట్ ఇండియాలో సస్టైనబుల్ కాదు. ఎందుకు అంటే దానికి వచ్చే ధర, దానికి వచ్చే ఈల్డ్ అంటే సస్టైనబుల్ కాదు. కాబట్టి ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని దయచేసి రియల్ ఆర్గానిక్ ఫార్మర్ ఎవరు ఉంటారో వాళ్ళ వీడియోస్ని ఎంకరేజ్ చేసి ఇటువంటి ఈడియట్స్ని మీరు డిస్కరేజ్ చేయండి అని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.